హాయ్ హలో వెల్కమ్ టు డైలాగ్ టీవీ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అందరికీ నమస్తే. ఈ వీడియోలో మీకు టాప్ 50 జబర్దస్త్ హైదరాబాదీ ఉర్దూ సామెతలని వాటి తెలుగు అర్థాన్ని పరిచయం చేయబోతున్నాను. హైదరాబాద్ 400 సాల్ కా షహర్, 400 ఏళ్ల నగరం. హైదరాబాద్ అంటే ఇరానీ చాయ్, దమ్ బిర్యానీ, డబుల్ కా మీఠాలతో పాటు హైదరాబాదీ ఉర్దూ మొహర్వే అంటే సామెతలు కూడా. హైదరాబాద్ అంటేనే పాత కొత్తల మేలు కలయిక. అనా మంచుగున్నవే అనే ఆత్మీయమైన పలకరింపులకి, అవభాయ్ గలే లగ్జావ్ అనే ఆలింగనాల స్నేహ హస్తాలకి హైదరాబాద్ పెట్టింది పేరు. అందుకే ఈ స్పీడ్ లైఫ్లో కూడా జనాలు మర్చిపోలేని ఉర్దూ సామెతలు ఎప్పటికీ జన జీవితాల్లో వినిపిస్తూనే ఉంటాయి. తెలుగులో సామెతలు, ఉర్దూలో ముహార్వే, ఇంగ్లీష్లో ప్రావర్బ్స్. ఎలా పిలిచినా సామెతలు అంటే జీవితానుభవాలని హాస్య వ్యంగ్య రూపాల్లో చురకలు అంటిస్తూనే మంచిగా బతకమని బోధించటమే. టాప్ 50 ఉర్దూ సామెతలు, వాటి తెలుగు అర్థాలు ఇప్పుడు ఏంటో తెలుసుకుందాం. దస్తర్ పే ఔర్ బిస్తర్ పే శర్మానా నహీ అంటే ఆహారం దగ్గర, వ్యవహారం దగ్గర మొహమాటం ఉండకూడదు అని అర్థం. మియా బీవీ రాజీతో క్యా కరేగా కాజీ అంటే మొగుడు పెళ్ళాలు రాజీ పడితే కాజీ అంటే మత పెద్ద అంటే జడ్జి మాత్రం ఎలా విడదీస్తాడు అని అర్థం. గాచారం గాండ్మారేతో ఖుదా భీ క్యా కరేగా అనే మోటు సామెతకి గ్రహచారం బాగా లేకపోతే దేవుడైనా ఏం చేస్తాడు అని అర్థం. ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అంటే చిరుగుల బనీను మీద రంగుల షేర్వాణి అంటే జుబ్బా లాంటిది వేసుకుంటే ఎలా ఉంటుందో అది తెలుగులో చెప్పాలంటే పైన పటారం లోన లొటారం. చారాణా మురిగికో బారాణా మసాలా అంటే తెలుగులో పావలా కోడికి ముప్పవలా మసాలా దండగేగా. అల్లా మెహర్బాన్తో గధాబీ పహిల్వాన్ అంటే దేవుడు దయతలిస్తే గాడిద కూడా గుర్రంలా అవుతుంది అని అర్థం. బరస్తే వాలే బాదల్ నహి గరస్తే అంటే ఊరిమే మబ్బులు కురవవు. అదే తెలుగులో మురిగే కుక్క కరవదు అని కూడా ఉంటుంది. దానే దానే పే లిఖా హువా హై ఖానే వాలే కా నామ్ అంటే పండిన ప్రతి గింజ పైన దానిని తినేవాడి పేరు రాసి పెట్టే ఉంటుంది అని అర్థం. గధేకో క్యా మాలూం జాఫ్రాన్ కా ఖుష్బూ అంటే గాడిదకేం తెలుసు గంధపు సువాసన అని అర్థం. తుమ్ షేర్ హైతో మై సవా షేర్ అంటే షేర్ అంటే 1 కిలో, సవా షేర్ అంటే కిలోంబావ్ అన్నమాట. అదే తెలుగులో నువ్వు 1 ఆకు చదివితే నేను నీకన్నా 2 ఆకులు ఎక్కువే చదివాను అనటం. నా ఖాయా నా పియా గ్లాస్ ఫోడా బారాణా అంటే తినాలేదు తాగాలేదు, గ్లాస్ పగిలిపోయినందుకు మాత్రం ముప్పవలా కట్టాను అని అంటే చేయని తప్పుకి శిక్ష పడింది అన్నట్టు. పడకర్ పాగల్ బన్ గయా నకల్ మార్కర్ నవాబ్ బన్ గయా అంటే చదువుకున్నోడు టీచర్ గారు ఉండిపోతే కాపీలు కొట్టి పాస్ అయినోడు కాలేజీలు పెట్టాడు అన్నట్టు. 100 దిన్ సాస్కి ఏక్ దిన్ బహుకి 100 రోజులు అత్తగారివే అయినా కోడలికి ఏదో ఒక రోజు వస్తుంది అని అర్థం. దోబికా గద నా ఘర్కా నా ఘాట్కా అంటే చాకలవాని గాడిదే దానికి అటు ఇల్లు లేదు ఇటు నది ఒడ్డు లేదు అన్నట్టు, రెండింటా చెడ్డ రేవడి అన్నట్టు. దీనికే బాతం సే కామ్ ఖరాబ్, రాత్కే బాతం సే నీంద్ ఖరాబ్. పగటి కబుర్లు పనికి చేటు, రాత్రి కబుర్లు నిద్రకి చేటు. దలిందర్ జాకే దరఖాస్తు దియేతో కచేరీ ఖుద్ బర్ఖాస్ హో గయా అంటే దరిద్రుడు వెళ్ళి దరఖాస్తు పెడితే ఆ కార్యాలయమే వెంటనే మూతపడింది అని అర్థం. సర్కారీ నల్లా 24 గంటా కుల్లా అంటే మున్సిపాలిటీ కూడా ఈ పంపు 24 గంటలు నీళ్లు గారుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం సొమ్ము గురించి ఎవరికి పట్టింపు ఉండదు కదా. మై భీరాణి తూ భీరాణి కోన్ భరేగా ఘర్ కా పానీ అంటే ఒక మగాడికి 2 పెళ్ళాలుంటే వంతులు అచ్చందాలకు పోయి ఇంట్లో నీళ్లు పట్టే పని ఎవరిది అన్నట్టు. జిస్కా లాఠీ ఉస్కా భైన్స్ అంటే కర్ర ఎవడి చేతిలో ఉంటే బర్రెవాడిదే. సేట్ అందర్ మునీం బాహర్ నమ్మిన యజమాని దివాలా తీస్తే ముంచిన గుమాస్తా తప్పించుకున్నాడు అని అర్థం. అప్నే ఘర్ కా ఖానా మామూకే బక్రే చరానా అంటే మన ఇంటి తిండి తింటూ మామగారి మేకల్ని మేపినట్టు.
జోష్ సే నహీ హోష్ సే కామ్ లేనా అంటే ఆవేశంతో కాదు ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలి అని అర్థం. ఏక్ మ్యాన్ మే దో తల్వారే నై సమతిన్ అంటే ఒకే వరలో రెండు కత్తులు ఎప్పటికీ ఇమడవు. ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అంటే దొంగే పరిగెడుతూ దొంగ దొంగ అని అరిచాడు అన్నట్టు. ఘర్కి ముర్గి దాల్ బరాబర్ అంటే ఇంట్లో కోడి కూర వండినా పప్పుతో సమానం అన్నమాట. అంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు, చిన్న చూపు అని. ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేనా అంటే దీన్ని తెలుగులో తమలపాకుతో నువ్వు ఒకటిస్తే తలుపు చెక్కతో నేను ఒకటిస్తా అన్నట్టు. లాతో కా భూత్ బాతో సే నహీ మాంతి అంటే దెబ్బలకి లొంగే దయ్యం మాటలు చెప్తే వినదు. వింటుందా? విందు కదా. జుఖానే వాలా హైతో సారీ దునియా భీ చుక్తి లొంగదీసేవాడు ఉంటే లోకం మొత్తం చచ్చినట్టు వంగుతుంది అని అర్థం. అకల్ మందుకో ఇషారా కాఫీ అంటే తెలివైన వాడికి సైగ చేస్తే చాలు, చెప్పక్కర్లేదు. చీల్ ఉడి బోలేతో భైన్స్ ఉడి బోల్తే లోక తీరు గురించి చెప్పే సామెత ఇది. ఆకాశంలో గద్ద ఎగిరింది అంటే కాదు కాదు ఏకంగా బర్రే ఎగిరింది అని చెప్తారు. మెహనత్ కరేతో మేవా మిల్తా మేవా అంటే తీయటి బన్ను లాంటిది, కష్టపడితేనే ఫలితం ఉంటుంది అని అర్థం. సౌ చువ్వే కాకే పిల్లి హజ్ యాత్రకు గయ్యి అంటే 100 ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్తే మాత్రం ఫలితం ఉంటుందా అని అర్థం. పీట్ పే మార్నా మగర్ పేట్ పే నహీ మార్నా అంటే వీపు మీద కొట్టుదని కడుపు మీద మాత్రం కొట్టద్దయ్యా అన్నట్టు. డాక్టర్ సాబ్ కా దవా మౌల్వీ సాబ్ కా దువా అంటే డాక్టర్ గారి మందులు గురువు గారి దీవెన రెండూ కావాలి అని అర్థం. ఏక్ హాత్ సే తాలి కభీ న బస్తీ అంటే ఒంటి చేత్తో చప్పట్లు ఎప్పటికీ మ్రోగవు. తీర్ ఏక్ తరఫ్ నిషాని దూసరి తరఫ్ అంటే బాణం ఒకవైపు ఉంటే గురి మరోవైపు ఉంటే ఫలితం ఉంటుందా? లక్ష్యాన్ని ఛేదించలేరు కదా. బేగాని షాదీమే అబ్దుల్లా దీవానా దీన్ని తెలుగులో ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అంటారు. ఈ మాటకు అర్థం ఏంటంటే పిలవనికి పేరంటానికి వెళ్ళిన ఒక అబ్దుల్లా అనేవాడు నవ్వుల పాలైపోయాడు అట. జాన్న పెహచాన్ మై తేరా మెహమాన్ అంటే ముక్కు మొహం తెలియని వాడొచ్చి నేను మీ దగ్గర బంధువుని అని చెప్పటం. పాందాన్ ఔర్ ఖాందాన్ దేఖో పిల్లనిచ్చేటప్పుడు పిల్లాడి ఇంటిని వాళ్ళ పద్ధతిని చూడాలి అంటారు. పాందాన్ అంటే తమలపాకులు వేసుకుని పెట్టే బంగారంతో చేసిందా వెండితో చేసిందా అనే దాన్ని బట్టి వాళ్ళ స్థాయిని అంచనా వేయొచ్చు అని అర్థం. దర్వాజా బంద్ కర్కే మారేతో బిల్లి భీ షేర్ బన్ జాతి అంటే తలుపులు మూసుకొడితే పిల్లి కూడా పులిలాగా తిరగబడుతుంది. అంధేరి నగర్ మే చౌపట్ రాజా అస్తవ్యస్తంగా ఉన్న దేశానికి అవివేకి అయిన రాజు. ఎలా ఉంటుంది? అస్తవ్యస్తంగానే ఉంటుంది రాజ్యం. జలే పర్ నమక్ చిడ్కానా అంటే మండుతున్న నిప్పు మీద ఉప్పుని చల్లి ఎగదోయటం. దీన్ని అగ్ని మీద ఆజ్యం పోయటం అని తెలుగులో అంటాం. హాతీ నికల్ గయా లేకిన్ ధూమ్ అటక్ గయా అంటే ఏనుగు ఓ చిన్న సందులోంచి తప్పించుకుంది కానీ తోక మాత్రం దేనికో తగిలి ఇరుక్కుపోయింది అని అర్థం. నకల్ మార్నేకే లియే భీ అకల్ హోనా చాహియే అంటే పరీక్షల్లో కాపీ కొట్టాలన్నా కొంచెమైనా బుర్రుండాలి కదా. నియత్ కిత్నా బర్కత్ ఉత్నా నీలో నీతి నిజాయితీ ఎంత ఉంటే నీ బ్రతుకు అంత చక్కగా ఉంటుంది. దీన్నే తెలుగులో ధర్మో రక్షతి రక్షిత అని చెప్తాం. జిత్ని చెద్దర్ హో ఉత్ని హీ పైర్ పెహలావో అంటే దుప్పటి ఎంత ఉంటే అంతవరకే కాళ్ళు ముడుచుకో. జహా చాహ్ వహా రాహ్ అంటే మనసుంటే మార్గం దొరుకుతుంది అని అర్థం. దోస్త్ హోతా నహీ హర్ హాత్ మిలానే వాలా అంటే కరచాలనం అంటే షేక్ హ్యాండ్ చేసే ప్రతివాడు నీ స్నేహితుడు కాడు అని గుర్తుంచుకో. మొహబ్బత్ ఔర్ జంగ్ మే హర్ చీజ్ జయాజ్ హోతీ హై అంటే ప్రేమలోనూ యుద్ధంలోనూ గెలుపు కోసం ఏమి చేసినా తప్పు కాదు. తజ్రుబా సబ్సే బడా ఉస్తాద్ హై అంటే అనుభవమే అందరికన్నా అతి పెద్ద గురువు. విన్నారుగా? సో మా డైలాగ్ టీవీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి గంట గుర్తుని యాక్టివేట్ చేసి మా డైలాగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు మా సరికొత్త వీడియోలను చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.